తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక చీపురు. ఈ కథ ఆంధ్రప్రభ దినపత్రికలోని బాలప్రభ అన్న పేజీలో 10వ తేదీ మార్చి నెల 2018న ప్రచురింపబడింది. అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో ఓ గయ్యాళి అత్త ఉండేది. ఆవిడ తన 3 కోడళ్లను రాచి రంపాన పెడుతుండేది. కొంతకాలానికి ఆమె కాలం చేసిన ఆశ చావని ఆమె ఆత్మ మాత్రం ఇంటిని ఆవహించి కోడళ్లను ముప్పు తిప్పలు పెట్టసాగింది. ఒకరోజు నీళ్లు తేవడానికి ఏటి దగ్గరికి వెళ్ళిన 3 కోడళ్లకు ఒక సాధువు కనిపించాడు. ఆయన్ని చూడగానే 3 తమ గోడు వెళ్ళబోసుకుని అత్తబారి నుంచి కాపాడమని వేడుకున్నారు. అప్పుడాయన ఒక పుల్లల కట్టను మంత్రించిన జలాన్ని ఇచ్చాడు. ఈ నీళ్లను ఆమె ఆత్మపైన చల్లారంటే ఆమె కుక్కగా మారి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మీరు హాయిగా ఉండొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఇంటి ఛాయలకొస్తే ఈ పుల్లల కట్టతో చీపో చీపో అంటూ వెళ్ళగొట్టండి. అది ఇంట్లోకి వచ్చేస్తే మళ్ళీ వదలగొట్టడం కుదరదు, జాగ్రత్త అని చెప్పి పంపాడు. వెంటనే ఆనందంతో ఇంటికి వచ్చిన 3 మంత్రజలం చల్లి గయ్యాళి అత్త ఆత్మను కుక్కలా వెళ్ళగొట్టేసి హాయిగా బ్రతకసాగారు. అలాగే పొరపాటున ఆ కుక్క తమ ఇంటి పరిసరాలకు వస్తే 3 ఎవరు చూసినా పుల్లల కట్ట తీసుకుని తరిమేటప్పుడు ఎంతైనా తమ అత్తగారన్న మర్యాద కొద్దీ చీపోరు చీపోరు అంటూ తరిమి కొట్టేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ పుల్లల కట్ట పేరే చీపురుగా మారిపోయింది. పైగా అంతవరకు బట్టతోనో తాటి ఆకులతోనో ఇల్లు పరిసరాలు శుభ్రం చేసుకునే వారి కోడళ్ళు ఉత్తినే పడి ఉందని ఆ పుల్లల కట్టతో ఇల్లు చిమ్మి చూసి ఎక్కువగా వంగే పని లేనందున దాన్నే ఉపయోగించసాగారు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అది గమనించి తాము వాడటం మొదలుపెట్టారు. అలాగే దయ్యాలు భయపడతాయని వదలగొట్టడానికి వాడటం చేస్తుంటారు. చూశారు కదా చీపురు పేరు ఎలా వచ్చిందో. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. పిల్లలు సందేహాల పుట్టలు. వాళ్ళకెప్పుడు ఏ వస్తువుకు ఎందుకు ఏ పేరు వచ్చిందో తెలుసుకోవాలనుకోవటం ఆసక్తి. అలా అడిగినప్పుడు తెలియదు అంటే చిన్నబుచ్చుకుంటారు. అందుకేనేమో ఇలా మన పెద్దలు తోచిన కథలుగా అల్లి చెప్పి రంజింపజేస్తారు. ఇప్పుడు ఈ కథలో నేను చెప్పినట్లే ఏమంటారు? కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.